ఆసియాలోని రిచెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇటీవలి అంగరంగ వైభవంగా జరిగింది. అనంత్ రాధిక మర్చెంట్ల వివాహం జరిగి వారాలు గడుస్తున్నాయి. కానీ వీరి పెళ్లి వేడుక మాత్రం ఇంకా చర్చలోనే ఉంది. ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. పెళ్లికి వచ్చిన పలువురు అతిథులకు అనంత్ అంబానీ అదిరిపోయే గిఫ్ట్లను ఇచ్చారు. కోట్ల రూపాయలు విలువ చేసే వాచ్లను అందించాడు. అతిథులు కూడా అనంత్ రాధిక దంపతులకు కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలోనే వైరల్ అవుతుంది. బాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు అనంత్ రాధిక దంపతులకు విలువైన బహుమతులను అందించారని తెలుస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఏకంగా 40 కోట్లు విలువ చేసే ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ ఫ్లాట్ ఇండియాలో లేదని, ఫ్రాన్స్ లో ఉందని తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాధికకు 30 కోట్ల రూపాయల విలువైన నెక్లెస్ ను ఇచ్చారట. అలాగే హీరోయిన్ అలియా భట్ 9 కోట్ల విలువైన మెర్సిడెస్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని తెలిసిందే. బీ టౌన్ లో మరో టాప్ హీరో సల్మాన్ ఖాన్ 16 కోట్ల విలువైన స్పోర్ట్స్ బైక్ ను బహుమతిగా ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అనంత్ రాధిక పెళ్లికి హాజరు కాలేదు, కానీ రిసెప్షన్ కు వెళ్లారు. ఈయన కూడా అనంత్ రాధిక దంపతులకు 60 లక్షల విలువైన గోల్డ్ పెన్ను గిఫ్ట్ గా ఇచ్చాడు. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ అయితే ఏకంగా 20 కోట్ల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయ్స్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జోడీ 25 లక్షల విలువైన బహుమతిని అందజేశారని తెలిసింది. ఇక కత్రినా విక్కీ జంట 19 లక్షల విలువైన గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. బాలీవుడ్ తారలు కోట్ల రూపాయల విలువైన గిఫ్ట్లు ఇవ్వటం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమవుతోంది. అంబానీ కుటుంబం సంపన్నులని, వారికి ఇంత పెద్ద మొత్తంలో గిఫ్ట్లు ఇవ్వడమేంటో అంటున్నారు. ఇవే కోట్ల రూపాయలను పేదల కోసం ఉపయోగిస్తే బాగుండేదంటూ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పెళ్లికి వెళ్లిన వారు గిఫ్ట్లు తీసుకెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. అంబానీ ఇంట జరిగిన రిచెస్ట్ పెళ్లికి ఈ మాత్రం బహుమతులు ఇవ్వొచ్చంటూ మరికొందరు అంటున్నారు.